కాకినాడ జిల్లాలో సిఐటియు నాయకులు ధర్నా చేపట్టారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని సిఐటియు నాయకులు రాజ్ కుమార్ అన్నారు. యుద్ధాన్ని తక్షణమే నిలిపివేసి శాంతిని నెలకొల్పాలని సత్యరాజు డిమాండ్ చేశారు. వ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాద విస్తరణ దురుద్దేశంతో దేశాల మధ్యని యుద్ధాలు ప్రేరేపించి విస్తరణతో యుద్ధాలను ప్రేరేపిస్తుంది. ఆ రకంగా ఈవేళ ఇజ్రాయెల్ని పాలస్తీనా మీద అలాగే ఉక్రెయిన్ని రష్యా మీద రెచ్చగొట్టి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం చాలా తీవ్ర ప్రయత్నం చేస్తుంది. దీనిని తీవ్రంగా సిఐటియు అలాగే అఖిల భారత ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల వలన దేశాల మధ్య అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటున్నాయి. పర్యావరణం చాలా తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతుంది. అలాగే ఆరోగ్యం. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య WFTU ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు, అది పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం కావచ్చు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, లెబనాన్ పై చేస్తున్న దాడులు కావచ్చు, సామ్రాజ్యవాదం తమ ఆయుధాలు అమ్ముకోవడం కోసం సృష్టిస్తున్నటువంటి యుద్ధాలని ఆపాలని కోరుతూ అందుకు ఐక్యరాజ్య సమితి ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరుతూ ఇవాళ కాకినాడ పెద్ద మసీద్ సెంటర్ దగ్గర సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరుగుతుంది. గతంలో భారత విదేశాంగ విధానం కూడా శాంతికి అనుకూలంగా ఉండేది. అది వైరుపక్షం సుపక్షం అనేది లేకుండా యుద్ధాన్ని నివారించే విధంగా ఉండేది. కానీ మోడీ ప్రభుత్వం మతోన్మాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామ్రాజ్యవాదానికి కొమ్ము కాస్తూ ఇజ్రాయెల్కి ఆయుధాలు పంపించేటువంటి పరిస్థితి నేడు దాపురించింది. అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద, పాలస్తీనా ప్రజల మీద దాడి చేసేటువంటి 2 తోటాల్లో ఒక తోట భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఆయుధమే. ఇది మనం ఒక రకంగా చెప్పాలంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం. భారత విదేశాంగ విధానం ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించేదిగా ఉండాలి, యుద్ధాలను నివారించేదిగా ఉండాలి. కానీ ఇవాళ మోడీ దాన్ని వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన నాటో దేశాలు కావాలని చెప్పి రష్యా సరిహద్దుల్లోకి అణ్వాయుధాలు తీసుకెళ్లేందుకు చేస్తున్నటువంటి